ఒకప్పుడు కార్తీక మాసం అంటే ఏదో పౌర్ణమి రోజు దీపం పెట్టుకోవడం తప్ప ఓ సాదాసీదా పండుగలా గడిచిపోయేది. కానీ భక్తి టీవీ కోటి దీపోత్సవం అవసరం, దీపారాధన ప్రాధాన్యం, సాంస్కృతికంగా శాస్త్రీయంగా వీటికున్న ప్రాముఖ్యతను జనంలోకి తీసుకెళ్లింది. కోటి దీపోత్సవం ప్రభావంతోనే ఈరోజు కార్తీక మాసంలో ప్రతి ఆలయంలో దీపాలు వెలుగుతున్నాయి. ప్రతి ఇంటా కార్తీక మాసంలో దీపం పెట్టడం అనేది తప్పనిసరి ఆచారంగా మారింది. నిజానికి ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆచారం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. సనాతనవాదులుగా ప్రచారం చేసుకుంటున్న వారు తెచ్చిన ఆచారమూ కాదు. ఇది యుగ యుగాలుగా తరతరాలుగా జనం ఆచరిస్తున్న సంప్రదాయమే. ఈరోజు మతతత్వ సంస్థలు నయా సనాతనవాదులు ప్రచారం చేసుకుంటున్నట్టుగా కాదు. కార్తీక మాసంలో ఇంటింటా దీపం పెట్టడం అనేది హిందూ సంస్కృతి తొలినాళ్ల నుంచే ఉంది. దీనిని జనానికి గుర్తు చేస్తూ అంతరించిపోతున్న మన సంస్కృతిని పునరుద్ధరింపజేసి ఇంటింటా మళ్లీ దీపాలు వెలిగించింది కోటి దీపోత్సవం. ఈ ఏడాది కోటి దీపోత్సవ వేదికపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా చేస్తామని ప్రకటించడం, ఆయన ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుండా జాతీయ పండగ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి లేఖ రాస్తామని ప్రకటించడం ఆనందదాయకం. తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక చరిత్రలో ఈ ఆధ్యాత్మిక ప్రకటన ఓ గొప్ప సందర్భం. ఇది దీప యజ్ఞానికి దక్కిన అపూర్వ విజయం. ప్రతి హిందువు సగర్వంగా తలెత్తుకునే అపురూప ఘట్టం. ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. కోటి దీపోత్సవానికొస్తే సమస్త క్షేత్రాలకు వెళ్లినట్టే అనే భావన ప్రతి భక్తుడికి కలిగేలా కార్యక్రమం రూపకల్పన జరిగింది. ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం 6 గంటలకు కైలాసానికి వినబడేలా శంఖారావం మిన్నంటుతుంది. ఆ వెంటనే వేదమంత్రాలు ప్రతిధ్వనిస్తాయి. వెనువెంటనే శివయ్యకు స్వాగతం పలుకుతూ ప్రదోషకాల అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా స్వరార్చనలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు, విశేష పూజలు, కళ్యాణోత్సవాలు, వాహన సేవలు, జగద్గురువుల ఆశీసులు, దీపారాధనలు, లింగోద్భవాలు, సప్తహారతులు, మహా నీరాజనాలు, సాంస్కృతిక కదంబాలు, ఇలా ఒకటేమిటి, కోటి దీపోత్సవంలో ప్రతి ఘట్టము మహాద్భుతమే. కోటి దీపాలు వెలిగించడం అంటే మాటలు కాదు, నిప్పుతో చెలగాటమాడుతున్నారని నోళ్లు నొక్కుకున్నవారు కూడా ఉన్నారు. కానీ ముక్కోటి దేవతానుగ్రహం, జగద్గురువుల ఆశీసులు, భక్తుల సహకారం, కార్యక్రమం ప్రణాళిక, సిబ్బంది అంకిత భావం వెరసి ప్రతి ఏటా అద్భుత రీతిలో కార్యక్రమం కొనసాగుతోంది. 14 ఏళ్ల క్రితం 1,00,000 దీపార్చనగా మొదలై ఆ తర్వాత కోటి దీపోత్సవంగా మారి తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాస శోభనే మార్చేసింది ఈ ఆధ్యాత్మిక సమ్మేళనం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహ, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుంది. అమావాస్య చీకట్లను పోగొట్టి జగత్తుకు వెలుగులు పంచే దీపావళి పర్వదినం మరుసటి రోజు నుంచి మనకు కార్తీక దీప సంప్రదాయం మొదలవుతుంది. ఇరు సంధ్యలలోనూ మన లోగిళ్లు, ఆలయాలు దీప తోరణాలై వెలిగిపోతుంటాయి. దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం. ఆధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రాముఖ్యం ఉంది. మన సంస్కృతికి, సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్ముగా నిలిచింది. అటువంటి సంప్రదాయాన్ని ముందు తరాల వారికి సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా భక్తి టీవీ కోటి దీపోత్సవం జరుగుతోంది. అయోధ్యలో ఒక్కరోజే 25 లక్షల దీపాలు వెలిగాయి. కానీ కోటి దీపోత్సవంలో కార్తీక మాసమంతా
లక్షల దీపాలు వెలుగుతాయి. హైందవ సంస్కృతికి పట్టాభిషేకం చేసే ఉద్దేశంతో సనాతన సంప్రదాయాల్ని నేటి తరానికి గుర్తు చేసే మహోన్నత ఆశయంలో తొలి దక్షిణ భారత ఆధ్యాత్మిక ఛానల్గా భక్తి టీవీ ప్రారంభమైంది. భక్తి టీవీ రాకతో తెలుగునాట భక్తి ఉద్యమం వచ్చింది. పూజల దగ్గర నుంచి పురాణాల వరకు హిందూ సంప్రదాయాన్ని సుసంపన్నం చేసే ప్రతి అంశాన్ని భక్తులకు పరిచయం చేస్తూ భక్తి టీవీ ప్రస్థానం సాగింది. ఇక హైందవ సంస్కృతిలో కీలకమైన దీపారాధన ఘట్టానికి పట్టం కడుతూ కోటి దీపోత్సవానికి రూపకల్పన చేసింది భక్తి టీవీ. కోటి దీపోత్సవం పేరుతో భక్తి టీవీ సరికొత్త అధ్యాయానికి తెరతీసిందనే చెప్పాలి. భక్తి టీవీ కోటి దీపోత్సవం మొదలుపెట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక విప్లవం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియడంలో భక్తి టీవీ తన వంతు పాత్ర పోషించింది. భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచుతూ తాను కూడా పెరిగింది భక్తి టీవీ. ఇప్పుడు భక్తి టీవీ దేశంలోనే నంబర్ 1 ఆధ్యాత్మిక ఛానల్. కోటి దీపోత్సవ ప్రభావంతో తెలుగునాట ప్రతి ఆలయంలో ఈరోజు కార్తీక మాసంలో దీపోత్సవం జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రభావంతో కార్తీక మాసంలో దీపోత్సవాలు చేస్తున్నాయి. ఇలా దీపారాధన సంస్కృతికి తాను పట్టం కట్టడమే కాకుండా అందరిలోనూ ఆ సనాతన స్ఫూర్తిని నింపింది భక్తి టీవీ కోటి దీపోత్సవం. కార్తీకంలో దీపోత్సవాల్లో ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు, అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. స్వయంగా వెలిగించకపోయినా మరొకరు వెలిగించిన దీపాన్ని కళ్ళకద్దుకున్నా నమస్కరించినా మంచిదేనని పండితులు చెబుతారు. కార్తీకం హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమే అయినా శివారాధన ప్రత్యేకంగా చేస్తారు. ఏకబిల్వం శివార్పణం అంటూ కార్తీకంలో ఒక్క మారేడు దళాన్నైనా శివలింగంపై ఉంచితే చాలు, ఓం నమశివాయ అంటూ కాసిన్ని నీళ్లు శివలింగంపై పోయగలిగితే చాలు, ఒక్క సోమవారం నాడైనా నక్షత్ర దర్శనం వరకు శివారాధనలో గడిపి భుజింపగలిగితే చాలు, హరోం హర శంకర అంటూ ఈ నెల రోజుల్లో ఒక్క రోజైనా పుణ్య నదుల్లో మునక వేస్తే చాలు, సమస్త తీర్థాలు క్షేత్రాలు సేవించిన ఫలం, సాధు సత్పురుషుల్ని దర్శించిన ఫలం అన్నింటినీ మనకు కార్తీకమే అందిస్తుంది. కార్తీక మాసంలో సమస్త దేవతలను కోటి దీపోత్సవ వేదికపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కళ్యాణోత్సవాలను, విశేష పూజలను వీక్షించవచ్చు. 12 జ్యోతిర్లింగాలు, పంచభూత లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీ వైష్ణవ దివ్య దేశాలు, ఇలా అనేకానేక విశిష్ట ధామాల నుంచి కోటి దీపోత్సవ వేదికపై ఉత్సవ మూర్తులు కొలువుదీరతాయి. ఆ ఉత్సవర్లను దర్శించడం సాక్షాత్తు ఆ క్షేత్రాలకు వెళ్లడంతో సమానం. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో దైవానికి ప్రతిరూపాలైన దీప శిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటి కాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేద పారాయణలు, జగద్గురువుల అనుగ్రహ భాషణలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళాశాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ప్రదోష వేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీ దేవతల కళ్యాణాలు, విశేష పూజలు విచ్చేసిన భక్తుల మనసులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. భక్తి టీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటి దీపోత్సవం. దీపం అంటే దైవానికి ప్రతిరూపం. దీపం వెలిగితేనే దైవం అవతరిస్తుంది. దీప ప్రకాశమే మనిషికి దైవ సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. దీపానికి దైవానికి అభేదాన్ని చూపేందుకు ప్రతిరోజు దీపారాధన చేయమన్నారు మన పెద్దలు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడమే అతిపెద్ద పుణ్య కార్యం. అటువంటి పుణ్య ఫలితం ప్రతి ఒక్కరికి దక్కాలనే సంకల్పంతో మహాదేవుడికి ప్రతి ఏటా భక్తి టీవీ సమర్పిస్తున్న దీప నీరాజనమే కోటి దీపోత్సవం. పన్నెండేళ్ల క్రితం వరకు కార్తీక మాసంలో అనేకానేక క్షేత్రాల్లో దీపోత్సవాలు జరిగేవి. కానీ చరిత్రలో మునుపెన్నడూ చేయని విధంగా భక్తి టీవీ చేపట్టిన విశిష్ట కార్యక్రమం కోటి దీపోత్సవం. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీప యజ్ఞం 2013లో కోటి దీపోత్సవమై 14 ఏళ్లుగా భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతోంది. దీపం అంటే ప్రమిదలో నూనె పోసి ఒత్తివేసి అగ్ని వెలిగించడం కాదు. దీపం దైవానికి ప్రతిరూపం. దీపారాధనతో దైవ సాన్నిధ్యం కలుగుతుంది. అందుకే దీపానికి భగవంతునికి అభేదం చూపేందుకు ప్రతిరోజు దీపం వెలిగించమన్నారు మన పెద్దలు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపం వెలిగించడానికి మించిన
పుణ్యకార్యం మరొకటి లేదు. ఇటువంటి పుణ్య ఫలితం ప్రతి ఒక్కరికి దక్కాలనే సంకల్పానికి ప్రతిరూపమే భక్తి టీవీ కోటి దీపోత్సవం. భక్తా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే అంటూ ప్రధాన వేదికపై పీఠాధిపతులు అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే కైలాస ప్రాంగణమంతా దివ్య కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. దివిపై నుంచి చూస్తే నేలపై వజ్రాలు పగడాలు కలగలపి ఆరబోసినట్లుగా ఉంటుంది దృశ్యం. దీపారాధన చేసే భక్తుల్లో ఒకటే అనుభూతి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు భావిస్తుంటారు. దీపారాధన ఘట్టంలో పాల్గొనడమే పుణ్యదాయకం అనుకుంటారు. ఇక కోటి కాంతుల మధ్య జరిగే లింగోద్భవం ఓ అపూర్వ ఘట్టం. సదాశివునికి అర్పించే సప్తహారతులు మరో అద్భుతం. బిల్వ, నంది, సింహ, నాగ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులు ఇచ్చే సమయంలో కైలాస ప్రాంగణం ఓంకారంతో మార్మోగుతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు, ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు. అతిపెద్ద ధార్మిక సంస్థలు సైతం చేయలేని ఉత్సవం ఇది. మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి లింగోద్భవం జరిగిందని చెబుతారు. పవిత్ర కార్తీక మాసంలో భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రతిరోజు లింగోద్భవ దృశ్యాన్ని కనువిందు చేస్తుంది. విద్యుత్ దీప కాంతులు నిలిచిపోయి భక్తులందరూ కలిసి వెలిగించిన కోటి దీపాల కాంతులే సాక్షిగా వేదికపై లింగోద్భవం సాక్షాత్కరిస్తుంది. మేలిమి పసిడి వన్నెలో కింది నుంచి పైకొచ్చి స్వయంభువుగా స్వామి దర్శనమిస్తాడు. లింగాష్టకం మార్మోగుతుంది. హరహర మహాదేవ నామస్మరణ కైలాసానికి ఎగబాకుతుంది. జ్యోతి ఆత్మస్వరూపం. అలాంటి ఆత్మస్వరూపం ఎల్లడలా ప్రకాశిస్తుంది. జ్యోతి స్వరూపమైన పరమాత్మ అందరిలోనూ ప్రకాశిస్తుంటాడు. ఆ పరమాత్మ అనే జ్యోతి వలనే ఈ జగత్తు సూర్యచంద్రులు వెలుగుతున్నారు. ఈ పరమాత్మ అనే జ్యోతి లేకపోతే అంతా అంధకారమైపోయేది. అందుకే భారతీయ సంస్కృతిలో జ్యోతికి అంత ప్రాధాన్యత. అందువల్లే మనకు దీపారాధన సంప్రదాయమైంది. మనం భగవంతుణ్ణి తమసోమా జ్యోతిర్గమయ అని ప్రార్థించాలని ఉపనిషత్తులు చెప్పాయి. తమస్సు నుంచి ఉషస్సులోకి తీసుకెళ్లమని మనం పరమాత్మను ప్రార్థిస్తాం. నా అజ్ఞానాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని దాని అంతరార్థం. అంధకారం అజ్ఞానానికి ప్రతీక, జ్యోతిస్సు జ్ఞానానికి ప్రతీక. మనలోని అజ్ఞానాంధకారం నివృత్తి కావాలి. మనలో జ్ఞాన జ్యోతులు వెలగాలి. ఆ విధమైన జ్ఞానం కలగాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఆ దివ్య జ్యోతిని చూస్తుంటే మనకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మన సంస్కృతిలో జ్యోతి ప్రజ్వలనకు విశేష స్థానం ఉంది. ఏదైనా కార్యక్రమం జ్యోతి వెలిగించి ప్రారంభించడం మన సంప్రదాయం. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం జన్మరాహిత్యానికి మార్గం చూపుతుందని కార్తీక పురాణం చెబుతోంది. ఇళ్లల్లో 2 దీపాలు వెలిగించడం సహజం. ఆలయాల్లో మరికొన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో చాలా క్షేత్రాల్లో 1,00,000 దీపోత్సవాలు కూడా నిర్వహిస్తారు. అయితే చరిత్రలో వినని కనని ఉత్సవం 2012లో ఆవిష్కృతమైంది. దీపోత్సవం అంటే ఒక రోజులో ఒక పూటలో ముగిసిపోయేది కాదనేది భక్తి టీవీ యాజమాన్య ఆలోచన. భక్తి టీవీ నిర్వహించే దీపోత్సవం చిరస్థాయిగా నిలిచిపోవాలని భావితరాలు అనుసరించాలనేది సంకల్పం. అందుకు అనుగుణంగా రూపుదిద్దుకున్న మహాదీప యజ్ఞమే భక్తి టీవీ కోటి దీపోత్సవం. భక్తుల నుంచి ఎలాంటి రుసుములు కానుకలు తీసుకోకుండా ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతా ప్రతిమలు, పూలు, పూజా సామాగ్రి ఇలా ప్రతిదీ ఉచితంగా సిద్ధం చేస్తాం. ప్రాంగణానికి వచ్చిన భక్తులను ప్రాంగణంలో కూర్చుని ముహూర్త సమయానికి దీపాలు వెలిగించేలా ఏర్పాట్లు చేస్తాం. అతిపెద్ద ధార్మిక సంస్థలు సైతం చేయలేని కార్యక్రమానికి పూనుకున్నాం. కోటి దీపాలు వెలిగించడం అంటే మాటలు కాదు, అది ఆకాశానికి నిచ్చెన వేయడం లాంటిది. అయితే భగవంతుడి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సులు, కార్యక్రమ ప్రణాళిక, సిబ్బంది సహకారం వెరసి భక్తి టీవీ కోటి దీపోత్సవం నభూతో నభవిష్యతి అనే రీతిలో 14 ఏళ్లుగా నిర్విఘ్నంగా జరుగుతోంది. చరిత్రలో తొలిసారి కోటి దీపాలు వెలిగించడంతో అసాధ్యం సుసాధ్యమైంది. ప్రసార మాధ్యమాల చరిత్ర తిరగరాస్తూ కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పుడు భక్తి టీవీ సత్సంకల్పానికి పట్టం కడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి
కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా, రాష్ట్ర పండుగగా గుర్తించడానికి ముందుకు రావడం యుగ యుగాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి వినమ్రంగా కైమోడ్పులు చెప్పినట్టయింది. इसको स्टेट फेस्टिवल नहीं बनाने का, इसको नेशनल फेस्टिवल बनाने का, इसको इंटरनेशनल फेस्टिवल बनाने का. And from this month, I request the government of the day in Telangana come out of the fear and recommend to the government of India to give recognition to this festival, this beautifully crafted festival, as a national festival and international festival. I assure all of you that whatever is to be done to make this festival a national festival, whenever we'll get the recommendation from the state government, we'll do whatever is to be done. I assure all of you, and thank you once again. కోటి దీపోత్సవం అంటే ఒక సదాశయం, ఒక సంకల్పం, ప్రతి భక్తుడు ఒక ప్రమిద, ప్రతి దివ్య శిఖ ఒక కైమోడ్పు. ఈ వేడుక కేవలం కార్తీకంలో దీపాలు వెలిగించుకునే పండుగ మాత్రమే కాదు, ఒక సనాతన సంప్రదాయ వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఆశయంతో నిర్వహించుకుంటున్న మహాయజ్ఞం. ఇటువంటి విశిష్ట ఉత్సవం ప్రతి ఏటా కొనసాగాలని కార్తీక దీపోత్సవ సాక్షిగా మన ధర్మాన్ని, దీపారాధనలోని ఔన్నత్యాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఏటా కోటి దీపోత్సవాన్ని భక్తి టీవీ తరపున నిర్వహిస్తున్నాం. ఈ లక్ష్య సాధన కోసం తాము తోడ్పాటు అందిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగగా గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను. నకార్తీక సమం మాసః నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీకంతో సమానమైన మాసం, కృతయుగంతో సమానమైన యుగం, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవు. కార్తీకంలో 3 పొద్దులు పవిత్రం, అందులో 3 ఆకుల మారేడు దళం సాక్ష్యం. శివనామం పవిత్రం, కార్తీకంలో దీపం పుణ్యప్రదం, ఉపవాసం మోక్షప్రదం, శివనామం కైవల్య కారణం, ముక్తికి సోపానం. జీవిత సారం జ్ఞానదీపంలా ప్రకాశించాలి. భౌతికమైన దీపం మానసికమైన దీపం కావాలి. ఆ మానసిక దీపం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్మేలా గుండె గుడిలో వెలగాలి. ఆద్యంతం ఆధ్యాత్మికం, అణువణువు భక్తిభావం. ప్రతి దీపం ప్రణవస్వరూపం, ప్రతి అణువు శివమయం. అద్భుతం, అనిర్వచనీయం, అపూర్వం, అనితర సాధ్యం, అరుదైన ఆవిష్కరణ కోటి దీపాల తోరణం. వ్యక్తిగతంగా చేసుకునే ఆరాధనల కంటే సామూహికంగా చేసే కార్యక్రమాల వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ లక్ష్యంతోనే భక్తి టీవీ కోటి దీపోత్సవం నిర్వహిస్తోంది. ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు కళారూపాలు ప్రదర్శించి అర్థం కాని జటిలమైన విషయాలను ఈ వేదిక నుంచి ప్రజలకు చేరవేయడం మహత్కార్యం. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వల్ల 1000 సోమయుగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. దీపం పవిత్రంగా ఉండడమే కాదు, దీపాన్ని చూసినందువల్ల ప్రశాంతత, సౌందర్యం అనుభూతించగలం. దీపాన్ని ప్రజ్వలింపజేసి ఆ కాంతిలో శాస్త్ర విషయాలు మాట్లాడుకుంటే వినటానికి సౌందర్యం, పవిత్రత రెండూ సిద్ధిస్తాయి. కార్తీకం రాకతో వానలు వెనకబడతాయి. బురద ఇంకి నేల మార్ధవంగా ఉంటుంది. పచ్చికలతో, గడ్డి పూలతో నేల తివాచీలు పరుచుకుంటుంది. చంద్రశేఖరుని సిగపువ్వు కార్తీకంలో రెక్క విచ్చుతుంది. కార్తీక మాసపు వెన్నెల చిక్కదనమే వేరు. ఆ వెన్నెల్లో బొట్టు పెట్టుకోవచ్చు. కార్తీకంలో శివాలయ ధ్వజస్తంభాల్ని ఆకాశదీపాలు అధిరోహిస్తాయి. ఇవి ఉన్నతంగా నిలబడి శివనామం జపిస్తూ జాగారాలు చేస్తాయి. సమస్త దేవతలకు మహాదేవుని మహిమతత్వ సందేశాలు ఆకాశదీపాలు అందిస్తాయి. ప్రతి గుమ్మంలో కార్తీక దీపం దర్శనమిస్తుంది. ఈ తరుణంలో కార్తీకంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం. ఇది వెలుగుతో పాటు ఓంకార పరిమళాన్ని వెదజల్లుతుంది. సుభిక్షం సుందరం సురుచిరం కార్తీక దీపం. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో కార్తీక దీపాల వైభవమంతా కన్నులకు కడుతుంది.
మరపురాని మధురానుభూతుల్ని మీ సొంతం చేస్తుంది. అవి యుగ యుగాలుగా జరిగే బ్రహ్మోత్సవాలు కాదు, సనాతనంగా నిర్వహించుకునే నవరాత్రులు కాదు, తరతరాలుగా చేసుకునే పండుగలో పర్వదినాలో కాదు, అలాగని మురుపెన్నడూ ఎవరూ చేయని క్రతువు కాదు. వేదాలు పురాణేతిహాసాలు అందించిన వెలుగుకు కోటికాంతులు అద్దిన ఉత్సవం. కార్తీక మాసానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన ఒక అద్భుతం. 14 ఏళ్ల క్రితం కార్తీక మాసానికి సనాతన వైభవాన్ని తీసుకొచ్చిన సంరంభం. అదే భక్తి టీవీ కోటి దీపోత్సవం. చైత్ర మాసంలో రాములోరి కళ్యాణం కోసం ఎదురు చూసినట్టుగా, ఆషాఢ మాసంలో బోనాల పండుగకు సిద్ధమైనట్టుగా, శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలకు, భాద్రపదంలో గణపతి ఉత్సవాలకు, ఆశ్వీయుజంలో దేవీ నవరాత్రులకు సంసిద్ధమైనట్టుగా కార్తీక మాసం వస్తోందనగానే ఆస్తికులందరికీ గుర్తుకొచ్చే అపురూప సంరంభం భక్తి టీవీ కోటి దీపోత్సవం. ఏటా కోటి దీపోత్సవానికి దేశం నలుమూలల నుంచి జగద్గురువులు, పీఠాధిపతులు తరలివస్తుంటారు. కోటి దీపోత్సవ కార్యక్రమం అంటే కేవలం దీపాలు వెలిగించే పండగ మాత్రమే కాదు, కార్తీక మాస వైభవాన్ని, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని తెలిపే విశిష్ట వేదిక కూడా. కోటి దీపోత్సవ చరిత్రలోనే కాదు, భక్తి టీవీ ప్రస్థానంలో సైతం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టం 2023 కోటి దీపోత్సవం. మహాదేవునికి కోటి దీపాల నీరాజనం అర్పించేందుకు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మోడీ విచ్చేయడం ఓ అపూర్వ జ్ఞాపకం. ఈ మహా దీపోత్సవం గురించి తెలుసుకుని ప్రధాని విచ్చేశారు. దీపారాధన కార్యక్రమాన్ని ఆద్యంతం గమనించి తాను సాక్షాత్తు కాశీలోనే ఉన్నానన్న అద్భుత భావన కలుగుతోందని ప్రశంసించారు. తిరుమల శ్రీనివాసునితో పాటు భద్రాద్రి రామయ్య, శ్రీశైల మల్లికార్జునుని ఆశీస్సులు స్వీకరించారు. ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేశ ప్రధాని పాల్గొనడం అదే తొలిసారి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ఆలయాలు, చిన్న చిన్న గుళ్ళు కూడా కార్తీక మాసంలో దేదీప్యమానంగా వెలుగుతున్నాయంటే కోటి దీపోత్సవం పాత్ర, ప్రభావం ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. ప్రసార సాధనాల ద్వారా ఏ ఉద్యమాన్నైనా సరే జనంలోకి తీసుకెళ్లి విజయవంతం చేయొచ్చని చరిత్ర చెబుతోంది. అది నిఖార్సైన నిజం. అయితే భక్తి టీవీ తన ఆధ్యాత్మిక ఉద్యమంలో భాగంగా కోటి దీపోత్సవం ద్వారా హిందూ సంస్కృతి పరిరక్షణను ఇంటింటికి తీసుకెళ్లింది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని జాతీయ రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇవ్వాలని సిద్ధపడ్డాయి. ఇది తెలుగు వాళ్లందరికీ దక్కిన ఖ్యాతి. 14 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక చిన్న ప్రయత్నం ఇవాళ ఓ దేశ ప్రధాని, దేశ రాష్ట్రపతి, ప్రసిద్ధ పీఠాధిపతులు, స్వామీజీలు, వేదాంతులు అందరినీ ఒక్క వేదికపైకి తీసుకొచ్చిందంటే కోటి దీపోత్సవం ఎంతగా జనంలోకి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, వ్యాపార దృక్పథం లేకుండా పూర్తిగా సామాన్య భక్తుల కోసం వాళ్లే స్వయంగా వచ్చి జరుపుకునే కోటి దీపోత్సవం విజయవంతం కావడానికి కారణం సామాన్య హిందువులే. ఏడాదంతా గుడికి వెళ్లలేని వాళ్ళు, జీవితంలో చూడలేమేమో అనుకునే వాళ్ళకి దేవుని కళ్యాణాలు, పూజలు, హారతులు, దీవెనలు ఇవన్నీ ఒకే ప్రాంగణంలో సామాన్యుడికి అందించగలుగుతోంది కోటి దీపోత్సవం. అందుకే ఇది సామాన్యుల ఆధ్యాత్మిక వేదిక. 14 ఏళ్లలో కోట్లాది మందికి చేరువైన కోటి దీపోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం, జాతీయ రాష్ట్ర పండుగగా అర్హత ఇవ్వడం తెలుగువారికి దక్కిన గౌరవం, తెలుగు సంస్కృతికి దక్కిన మర్యాద. ఈ విశ్వమే మహాశివలింగం. దీనిని వెలిగించే దీపం శివుడే. అనేక కోట్ల సూర్యులనే దీపాలతో కూడిన విశ్వాన్ని తాను వెలిగిస్తే శివుడు మహాదీపం అవుతున్నాడు. అటువంటి శివుని ముందు కార్తీక మాసంలో దీపారాధన చేస్తే శివలోకమే లభిస్తుందని లింగాష్టకం చెబుతోంది. ఏటికేడాది సరికొత్త హంగులతో నవనవోన్మేషంగా భక్తి టీవీ కోటి దీపోత్సవం జరుగుతోంది. ఏటా భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దేశంలోనే అతి ముఖ్యమైన హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసాన భక్తులు ఒక్కచోట చేరి
కోట్లాది దీపాలను వెలిగించే అద్భుత, అద్వితీయ, ఆధ్యాత్మిక సమాగమమే కోటి దీపోత్సవం. పీఠాధిపతులు, గురువులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో లక్షల మంది ఒక్కచోట ఇలా దీపాలు వెలిగించడం ఓ మహాద్భుతమైన ఘట్టంగా మారింది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.